అందరికీ నమస్కారం. ఈరోజు మనము సాలిడ్ స్టేట్ ఫిజిక్స్లో బ్రవేస్ లాటిసెస్ అండ్ క్రిస్టల్ స్ట్రక్చర్స్ గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు మనము క్రిస్టల్ స్ట్రక్చర్ ఈజ్ ఈక్వల్స్ టు స్పేస్ లాటిస్ ప్లస్ బేసిస్ అని తెలుసుకొని ఉన్నాం. స్పేస్ లాటిస్ అంటే ఇట్ ఈస్ ఎ 3-dimensional పీరియాడిక్ అరేంజ్మెంట్ ఆఫ్ పాయింట్స్ ఇన్ స్పేస్. బేసిస్ అంటే ప్రతి పాయింట్ దగ్గర మనం ఎన్ని యాటమ్స్ పెడుతున్నాం, ఏ ఓరియంటేషన్లో పెడుతున్నాం అనేటటువంటి గ్రూప్ ఆఫ్ యాటమ్స్ని బేసిస్ అని పిలుస్తారు. ప్రతి లాటిస్ పాయింట్స్ దగ్గర బేసిస్ని పెట్టినట్లయితే మనకి క్రిస్టల్ స్ట్రక్చర్ వస్తుంది. క్రిస్టల్ స్ట్రక్చర్లో యాటమ్స్ ఉంటాయి, ఇలా యాటమ్స్ ఉంటాయి. స్పేస్ లాటిస్లో జస్ట్ పాయింట్స్ మాత్రమే ఉంటాయి. స్పేస్ లాటిస్ అనేది చుక్కల ముగ్గు లాంటిది. ప్రతి చుక్క దగ్గర మనం బేసిస్ని అటాచ్ చేసినట్లయితే, సేమ్ బేసిస్ని అటాచ్ చేసినట్లయితే మనకి క్రిస్టల్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ లాటిస్ని మనము చిన్న చిన్న స్మాల్ యూనిట్స్గా కన్సిడర్ చేస్తాం. ఆ స్మాల్ యూనిట్స్తో లాటిస్ మొత్తం కూడా బిల్డప్ అయినట్టు చెప్తాము. వాటినే యూనిట్ సెల్స్ అని పిలుస్తారు. ఆ యూనిట్ సెల్స్ యాక్ట్స్ యాజ్ జస్ట్ లైక్ బ్రిక్స్. మనకి గోడ కట్టేటప్పుడు ఇటుకల్లాగా పనిచేస్తాయి. సో ఇటుకలు ఎలా అయితే ఒకదాని తర్వాత ఒకటి పేర్చి మొత్తం గోడ కడతాము, అలాగే యూనిట్ సెల్స్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి పేర్చుకుంటూ మనము లాటిస్ని కన్స్ట్రక్ట్ చేస్తాము. ఆ యూనిట్ సెల్స్లో మినిమం వాల్యూమ్ ఉండేటటువంటి యూనిట్ సెల్ని ప్రిమిటివ్ యూనిట్ సెల్ అంటారు. బికాస్ యూనిట్ సెల్ సెలెక్షన్ అనేది ఎప్పుడు యూనిక్గా ఉండదు. బికాస్ మనం చూడండి, బ్రిక్స్ కూడా డిఫరెంట్ సైజెస్లో దొరుకుతూ ఉంటాయి. కాబట్టి డిఫరెంట్ సైజెస్లో ఉన్న యూనిట్ సెల్స్ ఉంటాయి. వాటిలో మినిమం వాల్యూమ్ ఏదైతే ఉందో ఆ మినిమం వాల్యూమ్ యూనిట్ సెల్ని మనము ప్రిమిటివ్ యూనిట్ సెల్ అని పిలుస్తారు. వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్కి V ఈక్వల్స్ టు A బార్ డాట్ B బార్ క్రాస్ C బార్ అనేటటువంటిది ఫార్ములా ఉంటుంది. అండ్ డెన్సిటీ ఆఫ్ యూనిట్ సెల్ ఈజ్ రో ఈక్వల్స్ టు MN బై N ఇంటూ V. M అంటే మాలిక్యులర్ వెయిట్, N అంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఏ యూనిట్ సెల్, N అంటే అవగాడ్రో నెంబర్, V అంటే వాల్యూమ్ ఆఫ్ ది యూనిట్ సెల్. మనకి బ్రవేస్ లాటిస్ అంటే ఏంటంటే లాటిస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాసిబుల్ లాటిసెస్ అన్నిటినీ తీసుకొని వాటిని కొన్ని కేటగిరీస్గా డివైడ్ చేస్తే, కొన్ని టైప్స్గా క్లాసిఫై చేస్తే వచ్చేటటువంటి లాటిస్ టైప్స్ని బ్రవేస్ లాటిసెస్ ఆర్ బ్రవే లాటిసెస్ అని పిలుస్తూ ఉంటారు. సో బ్రవే అనేటటువంటి సైంటిస్ట్ ఈ వర్క్ అంతా చేశాడు కాబట్టి ఆయన పేరు మీద బ్రవే లాటిసెస్ అని పిలుస్తారు. బ్రవే లాటిసెస్ అంటే స్పెసిఫిక్ టైప్స్ ఆఫ్ ఆర్ క్లాసిఫికేషన్ ఆఫ్ లాటిసెస్. మనం ఏ లాటిస్ తీసుకున్నా కానీ, ఏ పాసిబుల్ లాటిస్ తీసుకున్నా కానీ, ఆర్ క్రిస్టల్ స్ట్రక్చర్ తీసుకున్నా కానీ ఖచ్చితంగా బ్రవేస్ లాటిసెస్ టైప్స్లోకే వచ్చి చేరుతాయి అన్నమాట. సో అలా 2 డైమెన్షన్స్లో బ్రవేస్ లాటిసెస్ని ప్లేన్ లాటిస్ అంటారు, అండ్ 3 డైమెన్షన్స్లో స్పేస్ లాటిస్ అంటారు. 2 డైమెన్షన్స్లో వచ్చి మొత్తం 5 రకాల బ్రవే లాటిసెస్ పాసిబిలిటీ ఉంటాయి. ఒకటి ఆబ్లిక్, రెండవది స్క్వేర్, హెక్సాగనల్, ప్రిమిటివ్ రెక్టాంగులర్, సెంట్రాయిడ్, రెక్టాంగులర్. వీటికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవి A నాట్ ఈక్వల్ టు B అంటే లాటిస్ పారామీటర్స్ అలాంగ్ A డైరెక్షన్ అండ్ B డైరెక్షన్ రెండు కూడా నాట్ ఈక్వల్ ఉంటాయి. అంటే లెంత్ అలాంగ్ A యాక్సిస్ అండ్ లెంత్ అలాంగ్ B యాక్సిస్ రెండు కూడా అన్ఈక్వల్గా ఉంటాయి. 5 ఈక్వల్స్ టు సమ్ 5 నాట్ వాల్యూ ఉంటుంది. స్క్వేర్ టైప్లో A ఈక్వల్ టు B అవుతుంది, 5 ఈక్వల్స్ టు 90 degrees అవుతుంది. అంటే యాంగిల్ బిట్వీన్ A యాక్సిస్ అండ్ B యాక్సిస్ ఈస్ 90 degrees. ఇక్కడ XYZ యాక్సిస్లు అని చెప్పే కన్నా A యాక్సిస్ B యాక్సిస్ అని చెప్పుకోవడం బెటర్. ఎందుకంటే XYZ అనేసరికి ఖచ్చితంగా వాటి మధ్య యాంగిల్ 90 degrees అయి ఉంటుంది. బట్ ఇక్కడ మనకి లాటిస్ టైప్స్లో A యాక్సిస్, B యాక్సిస్, C యాక్సిస్ల మధ్య ఏ యాంగిల్ అయినా కానీ ఉండొచ్చు. కాబట్టి స్క్వేర్ లాటిస్లో A ఈక్వల్స్ టు B 5 ఈక్వల్స్ టు 90 degrees అవుతుంది. హెక్సాగనల్ లాటిస్లో A ఈక్వల్స్ టు B 5 ఈక్వల్స్ టు 120 degrees. 5 అంటే రెండింటి మధ్య యాంగిల్. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది A యాక్సిస్, ఇది B యాక్సిస్. రెండింటి మధ్య యాంగిల్ లెస్ దాన్ 90 అవ్వచ్చు, 90 అవ్వచ్చు, లేదా గ్రేటర్ దాన్ 90 అవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ లెస్ దాన్ 90 ఉంది, ఇక్కడ గ్రేటర్ దాన్ 90 ఉంది. సో అలా డిఫరెంట్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ పాసిబిలిటీస్ని బట్టి మనం 5 కేటగిరీలుగా డివైడ్ చేశారనమాట. ఇది లెంత్ అలాంగ్
ఏ యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ లెంత్ అలాంగ్ బి యాక్సిస్. ఇక్కడ చూడండి ఈ లెంత్ అలాంగ్ ఏ యాక్సిస్ అండ్ లెంత్ అలాంగ్ బి యాక్సిస్ రెండు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. సో అలా డిఫరెంట్ ఏ అండ్ బి వాల్యూస్ అండ్ యాంగిల్స్ బిట్వీన్ ఏ యాక్సిస్ అండ్ బి యాక్సిస్ బేస్ చేసుకుని ఈ 5 కేటగిరీస్గా డివైడ్ చేశారనమాట. సో మనకి 2 డైమెన్షనల్ లాటిసెస్ ఏది తీసుకున్నా కానీ ఖచ్చితంగా ఈ 5 కేటగిరీస్లో ఏదో ఒక దానిలోనే ఉంటుంది. దీనిలో మనకి ఫస్ట్ వన్ ఆబ్లిక్ ఏదైతే ఉందో అది జనరల్ లాటిస్ అని పిలుస్తారు. మిగతా 4ని స్పెషల్ లాటిస్ అని పిలుస్తారనమాట. సో ఇక్కడ టోటల్ 5 లాటిసెస్ పాసిబిలిటీ ఉంటుంది. అందులో ఒకటి జనరల్ అయితే 4, మిగతా 4 స్పెషల్. ఇక్కడ 5 అని రాసాము, ఇది 4గా కరెక్ట్ చేసుకోండి. సో 4 స్పెషల్ అనమాట. అండ్ అదేవిధంగా 3 డైమెన్షన్స్లో తీసుకుంటే 14 లాటిసెస్ పాసిబిలిటీ ఉంటుంది. అందులో ఒకటి జనరల్ అండ్ మిగతా 13 స్పెషల్ అనమాట. సో 3 డైమెన్షన్స్ చాలా ఇంపార్టెంట్ బికాస్ మనకి రెగ్యులర్గా ఎగ్జామ్స్లో వస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి 3 డైమెన్షన్స్లో మనకి యాక్సిస్లు ఏ యాక్సిస్, బి యాక్సిస్, సి యాక్సిస్. ఏ యాక్సిస్కి ఆపోజిట్గా ఉండేటటువంటి యాంగిల్ ఆల్ఫా, బి యాక్సిస్కి ఆపోజిట్గా ఉండేటటువంటి యాంగిల్ బీటా అండ్ సి యాక్సిస్కి ఆపోజిట్గా ఉండేటటువంటి యాంగిల్ గామా. అంటే ఆల్ఫా యాంగిల్ అంటే బి యాక్సిస్కి సి యాక్సిస్కి మధ్య ఉండేటటువంటి యాంగిల్. అలాగే గామా అంటే ఏకి బికి మధ్య ఉండేటటువంటి యాంగిల్. బీటా అంటే ఏకి సికి మధ్య ఉండేటటువంటి యాంగిల్ అనమాట. సో ఇక్కడ మనకి 6 పారామీటర్స్ ఉన్నాయి 3 డైమెన్షన్స్లో. ఒకటి లెంత్ అలాంగ్ ఏ యాక్సిస్, లెంత్ అలాంగ్ బి యాక్సిస్, లెంత్ అలాంగ్ సి యాక్సిస్. వాటిని లాటిస్ కాన్స్టెంట్స్ లేదా లాటిస్ పారామీటర్స్ అంటారు. అండ్ ఆల్ఫా, బీటా, గామా లాటిస్ యాంగిల్స్. సో 3 సైడ్స్ అండ్ 3 యాంగిల్స్ ఉంటాయి. మొత్తం 6 పారామీటర్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ బ్రెవెస్ లాటిసెస్ ఇన్ 3 డైమెన్షన్స్లో మొత్తం 14 బ్రెవె లాటిసెస్ ఉంటాయి. ఆ 14 బ్రెవె లాటిసెస్ని 7 క్రిస్టల్ సిస్టమ్స్గా క్లాసిఫై చేయడం జరిగింది. ఆ 7 క్రిస్టల్ సిస్టమ్స్ ఏంటంటే ట్రైక్లినిక్, మోనోక్లినిక్, ఆర్థోరాంబిక్, టెట్రాగోనల్, ట్రైగోనల్ ఆర్ రాంబోహెడ్రల్ అని కూడా పిలుస్తారు దీన్ని, హెక్సాగోనల్ అండ్ క్యూబిక్. ఇక్కడ మనకి సిమ్మెట్రీ ఆధారంగా ఇంక్రీజింగ్ సిమ్మెట్రీ ఆర్డర్లో ఇది అరేంజ్ చేయడం జరిగింది. సో దీని గురించి ఒక్కసారి చూద్దాం. సో ట్రైక్లినిక్ అనేది జనరల్ బ్రెవె లాటిస్ అనమాట 3 డైమెన్షన్స్లో. మిగతా 13 టైప్స్ కూడా మనకి స్పెషల్ లాటిసెస్ అవుతాయి అన్నమాట. ట్రైక్లినిక్, ట్రై అంటే 3, క్లినిక్ అంటే హాస్పిటల్. సో 3 హాస్పిటల్కి వెళ్ళాయి అంటే 3కి బాగాలేదు అని అర్థం. ఇక్కడ ఏ 3కి బాగాలేదు చూడండి, ఏ నాట్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి అంటే 3 సైడ్స్ కూడా నాట్ ఈక్వల్, దేనికి ఏది సమానంగా ఉండదు. ఆల్ఫా నాట్ ఈక్వల్ టు బీటా నాట్ ఈక్వల్ టు గామా అండ్ నాట్ ఈక్వల్స్ టు 90 degrees. 3 యాంగిల్స్ ఒకదానితో ఒకటి సమానంగా ఉండవు, వేరువేరుగా ఉంటాయి. అండ్ 3 కూడా ఖచ్చితంగా 90 degrees కాకూడదు అనమాట. ఇది కండిషన్. ఈ 3 యాంగిల్స్ 90 degrees కాకూడదు అని కండిషన్ ఏదైతే ఉందో అదే బాగోకపోవడం అనమాట. సో 3 యాంగిల్స్ క్లినిక్కి వెళ్ళాయి అని చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఈ ట్రైక్లినిక్ సిస్టంలో ఎన్ని లాటిస్ టైప్స్ ఉంటాయి? ఒకటే ఉంటుంది, అది కూడా ప్రిమిటివ్. పి అంటే ప్రిమిటివ్ అనమాట, బేసిక్ అని. అంటే ప్రిమిటివ్లో లాటిస్ పాయింట్స్ అన్నీ కూడా ఓన్లీ అట్ ది కార్నర్స్ మాత్రమే ఉంటాయి. అంటే క్యూబ్ యొక్క క్యూబ్ ప్యారలల్ పైప్డ్ అంటాం 3 డైమెన్షనల్ జనరల్ స్ట్రక్చర్ని. సో ఇక్కడ ప్యారలల్ పైప్డ్ యొక్క కార్నర్స్లో మాత్రమే పాయింట్స్ ఉంటే దాన్ని ప్రిమిటివ్ సెల్ అని పిలుస్తారు. సో ప్రిమిటివ్ లాటిస్ అని పిలుస్తారు. సో ట్రైక్లినిక్లో ఒకటే టైప్ ఉంటుంది, అది కూడా ప్రిమిటివ్ అయి ఉంటుంది అన్నమాట. అండ్ మోనోక్లినిక్లో ఏ నాట్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి, ఇక్కడ సైడ్స్ ఈక్వల్గా ఉండవు. అండ్ ఆల్ఫా గామా 90 degrees అయ్యి ఉంటాయి అండ్ బీటా ఖచ్చితంగా 90 degrees కాకూడదు అనమాట. సో మోనోక్లినిక్లో 2 లాటిస్ టైప్స్ పాసిబుల్. ఒకటి ప్రిమిటివ్ అంటే ఓన్లీ కార్నర్స్ దగ్గర మాత్రమే లాటిస్ పాయింట్స్ ఉంటాయి. అండ్ సి అంటే బేస్ సెంటర్డ్. బేస్ సెంటర్డ్ అంటే అర్థం ఏమంటే బేస్ అంటే బాటము టాప్, సెంటర్లో బాటమ్ ఫేసు
టాప్ ఫేస్ ఏదైతే ఉందో ఆ సెంటర్లో యాటమ్స్ ఉంటాయన్నమాట, ఆర్ పాయింట్స్ ఉంటాయన్నమాట. అలా ఉంటే దాన్ని బేస్ సెంటర్డ్ అంటారు. ఆ బేస్ సెంటర్డ్ని సితో రిప్రజెంట్ చేస్తారు. తర్వాత ఆర్థోరాంబిక్లో 3 సైడ్స్ నాట్ ఈక్వల్గా ఉంటాయి, బట్ ఆల్ఫా బీటా గామా 3 కూడా 90 డిగ్రీస్ అయ్యి ఉంటాయి. దీనిలో ఆర్థోరాంబిక్లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ లాటిస్ టైప్స్ ఉంటాయి, 4 ఉంటుంది. ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతూ ఉంటాడు. అంటే ఏ క్రిస్టల్ సిస్టంలో ఎక్కువ లాటిస్ టైప్స్ ఉంటాయి అని అడుగుతాడు. ఏ సిస్టము? ఆర్థోరాంబిక్ సిస్టంలో ఉంటాయి. ఎన్ని టైప్స్ ఉంటాయి? 4 బ్రవే లాటిసెస్ ఉంటాయి. 4 టైప్స్ ఆఫ్ బ్రవే లాటిసెస్ ఉంటాయి. అవి ఏంటి? ప్రిమిటివ్, సి అంటే బేస్ సెంటర్డ్, ఎఫ్ అంటే ఫేస్ సెంటర్డ్. ఫేస్ సెంటర్డ్ అంటే ఇప్పుడు మనం ఒక క్యూబ్ తీసుకున్నాం అనుకోండి, దానికి 6 ఫేసెస్ ఉంటాయి. ప్రతి ఫేస్ యొక్క సెంటర్లో కూడా ఒక పాయింట్ లేదా యాటమ్స్ ఉంటే దాన్ని ఫేస్ సెంటర్డ్ అని పిలుస్తాము. ఐ అంటే బాడీ సెంటర్డ్ అంటే అర్థం ఏమంటే ఒక క్యూబ్ తీసుకున్నాం అనుకోండి, దానికి మధ్యలో బాడీకి మధ్యలో లోపల ఒక యాటమ్ కానీ పాయింట్ కానీ ఉంటే దాన్ని బాడీ సెంటర్డ్ అని పిలుస్తాం అన్నమాట. సో ప్రిమిటివ్, బేస్ సెంటర్డ్, ఫేస్ సెంటర్డ్ అండ్ బాడీ సెంటర్డ్ అన్నమాట. తర్వాత టెట్రాగనల్లో ఏ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి అవుతుంది. అండ్ ఆల్ఫా బీటా గామా 3 కూడా 90 డిగ్రీస్ అవుతాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే చూడండి, సిమ్మెట్రీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఏబిసిలు ఇక్కడ ఏమి అన్నీ నాట్ ఈక్వల్, ఇక్కడ నెమ్మదిగా 2 ఈక్వల్ అయ్యాయి, 1 నాట్ ఈక్వల్ అయ్యింది. సో ఈ విధంగా ఇంప్రూవ్ అవుతూ వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి అండ్ ఆల్ఫా బీటా గామా 90 డిగ్రీస్ అయ్యి ఉంటుంది. అండ్ ఎన్ని లాటిస్ టైప్స్ పాసిబుల్? బ్రవే లాటిసెస్ 2 టైప్స్, ఒకటి ప్రిమిటివ్, రెండవది బాడీ సెంటర్డ్. అండ్ నెక్స్ట్ క్రిస్టల్ సిస్టమ్ ట్రైగోనల్ రాంబోహైడ్రల్ అంటాం దీన్నే. ఆల్ఫా బీటా ఏబిసి అన్నీ ఈక్వల్గా ఉంటాయి. ఆల్ఫా బీటా గామా కూడా ఈక్వల్గా ఉంటాయి, కానీ అవి 3 కూడా 120 డిగ్రీస్ కన్నా తక్కువ ఉంటుంది. అండ్ ఏ యాంగిల్ కూడా 90 డిగ్రీస్ అవ్వడానికి వీలు లేదు. ఇటువంటి కండిషన్ సాటిస్ఫై చేస్తే అది ట్రైగోనల్ సిస్టమ్ కిందకు వస్తుంది. ఇందులో ఒకే ఒక టైప్ ఆఫ్ బ్రవే లాటిస్ ఉంటుంది, అది కూడా ప్రిమిటివ్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ హెక్సాగనల్లో ఏ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి అవుతుంది. అండ్ ఆల్ఫా బీటా 90 డిగ్రీస్ అవుతాయి, గామా 120 డిగ్రీస్ అవుతుంది. ఇందులో ఒకే ఒక లాటిస్ టైప్ పాసిబిలిటీ ఉంటుంది, అది కూడా ప్రిమిటివ్ అంటాం. తర్వాత క్యూబిక్ మనకి బాగా ఫేమస్, ఎక్కువగా మనం ఫోకస్ చేయాల్సింది కూడా క్యూబిక్ క్రిస్టల్ సిస్టమ్ పైన ఉంటుంది. ఇందులో ఏబిసి 3 ఈక్వల్గా ఉంటాయి అండ్ అన్ని యాంగిల్స్ కూడా 90 డిగ్రీస్ అయి ఉంటాయి. ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అనమాట. దీనిలో 3 రకాల బ్రవే లాటిసెస్ పాసిబిలిటీ ఉంటాయి. ఒకటి ప్రిమిటివ్, దీన్నే సింపుల్ క్యూబిక్ అని కూడా పిలుస్తారు. అంటే యాటమ్స్ అన్నీ కూడా కార్నర్స్ దగ్గర మాత్రమే ఉంటాయి. తర్వాత దీన్ని బాడీ సెంటర్డ్ అంటాం, దీన్ని బీసీసీ బాడీ సెంటర్డ్ క్యూబిక్. అంటే ఆ క్యూబ్ యొక్క బాడీ సెంటర్లో అంటే మధ్యలో ఒక యాటమ్ లేదా పాయింట్ ఉంటే దాన్ని ఐ లేదా బీసీసీ అని పిలుస్తాం. ఎఫ్ అంటే ఫేస్ సెంటర్డ్, ఎఫ్సిసి అంటే ఫేస్ సెంటర్డ్ క్యూబిక్. అంటే ప్రతి ఫేస్ యొక్క సెంటర్లో ఒక్కొక్క యాటమ్ ఉంటే దాన్ని ఎఫ్సిసి అని పిలుస్తాం అన్నమాట. సో ఆ డిస్క్రిప్షన్ ఇక్కడ రాసుంది చూడండి. పి అంటే ప్రిమిటివ్, లాటిస్ పాయింట్స్ ఆర్ ఎట్ ది కార్నర్స్ ఆఫ్ ది యూనిట్ సెల్ ఓన్లీ. సి అంటే సైడ్ సెంటర్డ్ ఆర్ బేస్ సెంటర్డ్ అని చెప్పొచ్చు. ఐ అంటే బాడీ సెంటర్డ్, ఎఫ్ అంటే ఫేస్ సెంటర్డ్. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే చూడండి, ఇక్కడ ట్రైక్లినిక్ ఓన్లీ ప్రిమిటివ్ సెల్ మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి ఈ ఓన్లీ కార్నర్స్ దగ్గర మాత్రమే యాటమ్స్ లేదా లాటిస్ పాయింట్స్ ఉంటాయన్నమాట. అలాగే మోనోక్లినిక్లో 2 రకాల పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటి ప్రిమిటివ్, ఓన్లీ కార్నర్స్ దగ్గర మాత్రమే పాయింట్స్ ఉంటాయి. అండ్ మోనోక్లినిక్లో సెకండ్ టైప్లో బేస్ సెంటర్డ్ ఆర్ సైడ్ సెంటర్డ్ అంటాం. అంటే ఈ సైడ్ కానీ లేదంటే ఆ పైన కిందన కానీ సెంటర్లో యాటమ్ ఉంటే ఆర్ పాయింట్ ఉంటే దాన్ని మోనోక్లినిక్ అంటాం. సో ఇవన్నీ కూడా ఇక్కడ డయాగ్రామ్స్ అన్నీ ఇచ్చున్నాము, జాగ్రత్తగా చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. అండ్ క్యూబిక్ సిస్టంలో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది సింపుల్ క్యూబిక్ అవుతుంది, ఇది బాడీ సెంటర్డ్ క్యూబిక్. చూడండి, బాడీకి మధ్యలో ఒక యాటమ్ లేదా పాయింట్ ఉంది కదా, సో ఇలా ఉంటే బాడీ సెంటర్డ్ అంటాం. ఫేస్ సెంటర్డ్ అంటే మనకి క్యూబ్కి చూడండి, ఇది బాటమ్ ఫేస్కి మధ్యలో ఒక యాటమ్ ఉంది. అలాగే ఇది ఈ సైడ్ ఫేస్ మధ్యలో ఒక యాటమ్, పైన ఒక సైడ్ ఫేస్, ఈ ఫేస్ మధ్యలో ఒక యాటమ్, అండ్ లెఫ్ట్ సైడ్ ఫేస్ ఒక యాటమ్, అలాగా ఫ్రంట్ ఫేస్, బ్యాక్ ఫేస్
మధ్యలో ఒక క్యాటమ్ అలా ఉంటే ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ అని పిలుస్తూ ఉంటాం అన్నమాట. సో ఇవి బ్రవే లాటిసెస్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఈ టేబుల్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ రైట్ సైడ్ ఉండేటటువంటిది మీరు వదిలేయచ్చు. ఇవి బ్రీఫ్గా ఇక్కడ మ్యాటర్లో రాశాను చూడండి. ట్రైక్లినిక్ని అనార్థిక్ నాన్ ఆర్థోగనల్ అంటాం. ఇక్కడ సిమెట్రీ ఏమి ఉండదు, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. మోనోక్లినిక్ క్రిస్టల్ సిస్టంలో ఒక 2-fold రొటేషన్ యాక్సిస్. 2-fold రొటేషన్ యాక్సిస్ అంటే లాటిస్ని 2 times మనం రొటేట్ చేస్తే మళ్ళీ అదే స్ట్రక్చర్ మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అలా కనిపిస్తే దాన్ని 2-fold రొటేషన్ యాక్సిస్ అంటారు. సో ఈ రొటేషన్ యాక్సిస్ సిమెట్రీ అనేది ఇక్కడ రాయడం జరిగింది చూడండి. క్రిస్టల్ బికమ్స్ ఇన్వేరియంట్ అండర్ రొటేషన్ బై అన్ యాంగిల్. అయితే అది n-fold రొటేషన్ యాక్సిస్ అంటే n times తిప్పితే ఒక పర్టికులర్ యాంగిల్తో తిప్పినట్లయితే అది మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వచ్చినట్టు మనకు కనిపిస్తే దాన్ని రొటేషన్ యాక్సిస్ సిమెట్రీ అంటారు. 2-fold అంటే 2 times తిప్పితే అంటే చూడండి మొత్తం 360 degrees కదా ఒక రౌండ్కి. సో 180 degrees తిప్పామనుకోండి మనకి ఒరిజినల్ స్ట్రక్చర్ ఇంతకుముందు ఎలాగైతే కనిపించిందో అలాగే కనిపిస్తుంది. మళ్ళీ ఇంకొక 180 degrees తిప్పామనుకోండి మళ్ళీ మనకు ఒరిజినల్ స్ట్రక్చర్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అలా 2 times మనము ఒరిజినల్ పొజిషన్ని తీసుకురావచ్చు కాబట్టి అది 2-fold రొటేషన్ యాక్సిస్ అంటాము. ఆర్థోరాంబిక్లో 2-fold రొటేషన్ యాక్సిస్లు ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. 3 అటువంటి 2-fold రొటేషన్ యాక్సిస్ ఉంటాయి. అంటే మనము లెఫ్ట్ అండ్ రైట్ తిప్పచ్చు, అప్ అండ్ డౌన్ తిప్పచ్చు, సైడ్ వేస్ తిప్పచ్చు. సో డిఫరెంట్ డైరెక్షన్స్లో మనము తిప్పినట్లయితే మళ్ళీ అదే క్రిస్టల్ స్ట్రక్చర్ రిపీట్ అయితే కనుక దాన్ని రొటేషన్ యాక్సిస్ సిమెట్రీ అని చెప్తాము. సో అటువంటివి ఆర్థోరాంబిక్లో 3 ఉంటాయి 2-fold రొటేషన్ యాక్సిస్. ట్రైగోనల్లో 3-fold రొటేషన్ యాక్సిస్ ఒకటి ఉంటుంది. 3-fold అంటే 120 degrees, ప్రతి 120 degrees తిప్పినప్పుడు కూడా మనకు ఆ క్రిస్టల్ అనేది సేమ్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అటువంటి యాక్సిస్ ఒకటి ఉంటుంది. టెట్రాగనల్లో 4-fold యాక్సిస్ ఒకటి ఉంటుంది. అంటే అది 4 times అంటే ప్రతి 90 degreesకి మనకి అది సేమ్గా కనిపించడం మొదలవుతుంది. హెక్సాగనల్లో 6-fold యాక్సిస్ అంటే 360/6 అంటే 60 degrees. సో ప్రతి 60 degrees రొటేషన్కి మనకి ఒరిజినల్ లాటిస్ లేదా క్రిస్టల్ ఎలా అయితే ఉందో ఇప్పుడు కూడా అదేలా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఇన్వేరియంట్ అవుతుంది, ఒకేలా కనిపిస్తుంది. అటువంటి యాక్సిస్ ప్రతి 60 degreesకి ఒకసారి కనిపిస్తుంది కాబట్టి 360/60 చేస్తే 6 అవుతుంది. సో 6-fold యాక్సిస్ అని చెప్తాము. సో అటువంటిది ఒకటి ఉంటుంది. క్యూబిక్లో హయ్యెస్ట్ సిమెట్రీ ఉంటుంది బికాస్ అన్ని సైడ్స్ ఈక్వల్ అండ్ అన్ని యాంగిల్స్ 90 degrees ఉంటాయి కాబట్టి హయ్యెస్ట్ సిమెట్రీ ఉంటుంది. అండ్ యాక్సిస్ ఆర్ ఆర్థోగనల్. ఆర్థోగనల్ అంటే పర్పెండిక్యులర్ అని అర్థము, 90 degrees ఉంటుందని అర్థము. అండ్ ఈక్వల్. అండ్ ఆల్ 14 బ్రవేస్ లాటిసెస్ పొసెస్ ఎ సెంటర్ ఆఫ్ సిమెట్రీ. ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి ప్రతి 14 బ్రవేస్ లాటిసెస్ కూడా లో సెంటర్ ఆఫ్ సిమెట్రీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓన్లీ ట్రైక్లినిక్ లాటిస్లో మాత్రమే మిర్రర్ ప్లేన్ అనేది ఉండదు. మిగతా అన్నిటిలో కూడా మిర్రర్ ప్లేన్ అనేది ఉంటుంది. మిర్రర్ ప్లేన్ సిమెట్రీ అంటే అర్థం ఏంటంటే మనము మిర్రర్కి ఎదురుగా పర్టికులర్ ఆబ్జెక్ట్ లేదా లాటిస్ పెట్టినప్పుడు అటువైపు కూడా ఎగ్జాక్ట్గా సేమ్ కనిపిస్తే కనుక దాన్ని మిర్రర్ ప్లేన్ సిమెట్రీ అంటారు. అంటే లెఫ్ట్ సైడ్ ఎలా అయితే ఉందో ఒక మధ్యలో ఒక లైన్ గీసామంటే లెఫ్ట్ సైడ్ ఎలా ఉందో రైట్ సైడ్ కూడా అలాగే ఉంటే దాన్ని మిర్రర్ ప్లేన్ సిమెట్రీ ఉంది అని చెప్తాం. ట్రైక్లినిక్ లాటిస్లో మాత్రమే మిర్రర్ ప్లేన్ సిమెట్రీ ఉండదు, మిగతా అన్నిటిలో కూడా మిర్రర్ ప్లేన్ సిమెట్రీ ఉంటుంది. అండ్ టెట్రాగనల్ లాటిస్లో ఫేస్ సెంటర్డ్ అనేది ఎగ్జిస్ట్ కాదు. టెట్రాగనల్ లాటిస్లో మనకి చూడండి పిఐ అంటే ప్రిమిటివ్ ఉంది, ఐ కూడా ఉంది, బాడీ సెంటర్డ్ ఉంది, బట్ ఫేస్ సెంటర్డ్ అనేది ఎగ్జిస్ట్ కాదు. దాన్ని అట్లే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ ఫర్
today's class.